ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతన్ని కొద్దిసేపటి క్రితమే ఇండియాకి తిరిగి తీసుకుని వచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు. పవన్, ఆయన భార్య అన్న లెజినవాలు తమ కుమారుడు మార్క్ శంకర్తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. చికిత్స అనంతరం బాబు కోలుకున్నాడని తెలుస్తుంది. అయితే కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని, అందుకే ఇండియాలోనే ఇంట్లో ఉంచి జాగ్రత్తలు తీసుకున్నారని చెప్తున్నారు. సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీలో రోడ్లో గల ఓ 3 అంతస్తుల భవంతిలో ఏప్రిల్ 8న ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ఆ సమయంలో వలస కార్మికులు అక్కడ సమీపంలోనే పనిచేస్తున్నారు. భవనం నుంచి పిల్లల అరుపులు విని 3వ అంతస్తు నుంచి పొగలు రావడం గమనించారు. ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు దిగి భవనంలో చిక్కుకున్న పిల్లలను సురక్షితంగా కిందికి తీసుకొచ్చారని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది. వారి ప్రాణాలు పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు 4 కార్మికులకు సత్కారం చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నాడు.